ఓం శ్రీ గురుభ్యో నమః. సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలు, శుభ ఆశీస్సులు. ఈరోజు శుక్రవారం, జూన్ 28, 2024 సంవత్సరం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, తిథి సప్తమి, సాయంత్రం 6:11 వరకు ఉంది. వారం శుక్రవారం, భృగువాసరే అని కూడా పిలుస్తూ ఉంటారు. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం, మధ్యాహ్నం 12:29 వరకు ఉంది. వ్యర్జం వచ్చి రాత్రి 9:24 నుంచి 10:53 వరకు వర్జ్యం ఉంది. అలాగే దుర్ముహూర్తం వచ్చి ఈరోజు ఉదయం 8:07 నుంచి 8:59 వరకు ఉంది. కాబట్టి ఆ దుర్ముహూర్తంలో మీరు ఏదైనా సరే ముఖ్యమైన పని ఏదైనా తలపెట్టితే కనుక అప్పుడు ఆ సమయంలో చెయ్యవద్దని నేను కొంచెం మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. అలాగే మధ్యాహ్నం 12:29 నుంచి మళ్ళీ 1:20 వరకు దుర్ముహూర్తం ఉంది. కాబట్టి ఆ టైంలో మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనులు, ఏదైనా ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కనుక కొంచెం ఆ సమయంలో చెయ్యవద్దని చెప్పేసి కొంచెం మనవి. ఈరోజు అమృతకాలం ఉదయం 6:30 వరకు ఉంది. అలాగే రాహుకాలం వచ్చి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. రాహుకాలం కూడా ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంది. కాబట్టి ఆ టైంలో కూడా కొంచెం ఇంపార్టెంట్ పని కానీ బయటికి వెళ్ళే పని ఏమైనా ఉంటే కనుక కొంచెం ఆ టైంలో వద్దని చెప్పేసి మనం చేస్తున్నాం. రాహుకాలం వచ్చి ఉదయం 10:30 to 12, యమగంట కాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ఉంది. సూర్యరాశి మిథునం, చంద్రరాశి మీనం. సూర్యోదయం ఈరోజు 5:31 ప్రారంభమైతే సూర్యాస్తమయం వచ్చి 6:03 ఈరోజు సూర్యాస్తమయంతో పోయిందన్నమాట. కాబట్టి సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు. మన గురోపదేశం కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మాట్లాడబోయే కొత్త అంశం పేరు ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల అంటే మీ అందరికీ తెలిసిందే. కానీ ద్వారకా తిరుమలకు మరొక పేరు చిన్న తిరుపతి, అది మీకు తెలిసిందే. ఆలయ చరిత్ర చాలా మందికి తెలిసిందే. కానీ ఆలయంలో ఉన్న తెలియని ప్రత్యేకత గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. మనం ద్వారకా తిరుమల చాలాసార్లు వెళ్ళాము, స్వామివారిని దర్శించుకున్నాము. ఆలయం గురించి మన అందరికీ బాగా తెలుసు. కానీ ఆలయంలో ఉన్న తెలియని ప్రత్యేకతని గురించి మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మామూలుగా ప్రతి ఆలయంలోనూ కూడా విగ్రహమూర్తికి మూల విరాట్ అంటే దేవుని విగ్రహం ఒక్కటే ఉంటుంది. కానీ గర్భాలయంలో రెండు మూలల విరాట్లుగా ఉండి నిత్యము కూడా పూజలు అందుకోవడంతో పాటు ప్రతి సంవత్సరము 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరగడం ద్వారకా తిరుమల ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏ గుడైనా సరే మూల విరాట్ ఒకటే ఉంటుంది, బ్రహ్మోత్సవాలు ఒకటే జరుగుతాయి. ఏ కార్యక్రమం అయినా సరే సంవత్సరంలో ఒకసారి జరుగుతుంది. కానీ ద్వారకా తిరుమలలో అలా కాదు కదా. మూల విరాట్కి ఏడాదికి 2 సార్లు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే ఆలయ చరిత్ర మనకి తెలిసిందే. కానీ ద్వారకా మహర్షి ఘోర తపస్సు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకున్నారు. ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి ఎవరం కావాలి నాయనా అని అడిగితే ద్వారకా మహర్షి, స్వామి నీ పాద సేవ నాకు చాలా ఇంపార్టెంటు, నాకు చాలా అవసరము, ప్రతి నిత్యము కూడా నీ పాద సేవ చేసుకుంటే చాలు అని చెప్పాడట. దానితో ఆ మహర్షి కోరిక మేరకు స్వామివారు అక్కడక్కడే స్వయంభూగా వెలిశారు మన వెంకటేశ్వర స్వామి. అయితే ద్వారకా మహర్షి చాలా కాలం తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ కూడా
పుట్ట, ఒక పెద్ద పుట్ట ఏర్పడంతో స్వామివారి పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుండి పైభాగం మాత్రమే దర్శనం ఇచ్చేవారట. దాంతో భక్తులు స్వామివారిని కొలిచేందుకు కుదిరేది కదట. ఎందుకంటే స్వామివారిని నిత్యస్వరం పైనుంచి కింద దాకా ఆపదామస్తకం అందరూ చూడాలనుకుంటారు, కానీ ఉదరం వరకు మాత్రమే కనబడుతోంది, పాదాలు కనబట్టలేదు. ఎందుకంటే చుట్టూ ఆ పొద ఏర్పడడం వల్ల, పుట్ట ఏర్పడడం వల్ల ఆ పుట్టలో పాదాలు ఉండిపోయాయి. అసలు పాదసేవయే అత్యంత ప్రాధాన్యం. మరి అది లేకుండా ఎలా అని అనుకోగా కొంతకాలానికి ఋషులు స్వామి నీకు పూజ ఎలా చేయాలి అని వేడుకోగా మరొక మూర్తి అంటే మరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించవలసిందిగా స్వామివారు అన్నట. మీరు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే చాలు, కళ్ళలో కనిపించి ఇంకొక విగ్రహాన్ని, ఇంకొక మూర్తిని తెచ్చి మళ్ళీ మీరు ప్రతిష్ఠించుకోండి, అప్పుడు మీరు పాదసేవ చేసుకోండి అన్నారట. దీంతో ఋషులు తిరుమల అంటే పెద్ద తిరుపతి నుంచి, ఇప్పుడు మనం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం, పెద్ద తిరుపతి నుంచి ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుండి విగ్రహాన్ని తీసుకొచ్చి స్వయంభూ వెలసిన స్వామివారి విగ్రహం వెనక భాగంలో పాదసేవ కోసం ప్రతిష్ఠించారు. ఓకే, అలాగా ద్వారకా తిరుమల గర్భాలయంలో 2 ధ్రువమూర్తులుగా స్వామివారి మనకు దర్శనమిస్తారు. ద్వారకా మహర్షి తపస్సు వలన ఆవిర్భించిన విగ్రహం ఒకటి కాగా, మరి మరొకటి తిరుమల నుంచి, సాక్షాత్తు తిరుమల నుంచి తెచ్చిన విగ్రహం మరొకటి ఉండడం వల్ల 2 పేర్లతోటి ఈ క్షేత్రము ద్వారకా తిరుమల ఆ రకంగా ప్రసిద్ధి చెందింది. 2 మూల విరాటులు ఉండడం వలన ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా 2 సార్లు బ్రహ్మోత్సవాలు చేస్తారు. మామూలుగా దేవాలయంలో విగ్రహాలు తూర్పు లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి, కానీ ద్వారకా తిరుమలలో అలా కాదు, స్వామివారు దక్షిణ ముఖంగా ఉంటారు. ఎందుకంటే ఆ ద్వారకా మహర్షి ఉత్తర దిక్కుగా ఉండి తపస్సు చేయడం వల్ల ఆయనకి ఎదురుగుండా స్వామివారు వచ్చి ప్రత్యక్షం కావడంతో ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖంగా దర్శనమిస్తారు. మామూలుగా ప్రతి దేవాలయంలో విగ్రహానికి అభిషేకం చేస్తారు, కానీ ఇక్కడ ఎప్పుడు కూడా స్వామివారికి అభిషేకం చేయరు. ఎందుకండి అని అడిగితే కనుక స్వామివారి విగ్రహం కింద ద్వారకా మహర్షి తపస్సు చేసినటువంటి పుట్ట ఎప్పటికీ ఉంది, అందుకే స్వామివారికి అక్కడ అభిషేకం అనేది చెయ్యారు. అనుకోకుండా అక్కడ చిన్న నీటి చుక్క పడితే కొణిజులు అంటే అర్థం తెలుసా అండి? ఎర్రచీమలకి మరొక పేరే కొణిజులు అంటారు. అది విపరీతంగా బయటకు వచ్చేస్తాయి ఎర్రచీమలు. కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా ద్వారకా తిరుమలలో అభిషేకం అనేది చెయ్యారు. ఈ పుణ్యక్షేత్రాన్ని వాల్మీకము అంటే చీమల కొండలో కఠోర తపస్సు చేసిన శ్రీ వెంకటేశ్వరుని స్వయం ప్రతిరూపమైన ద్వారకా అనే మహా సన్యాసి పేరు మీదుగా ద్వారకా తిరుమల అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుని కలియుగ వైకుంఠవాస అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం గంగా, యమున వంటి ఉత్తర భారత నదుల మూలాల వరకు కూడా మరింత పవిత్రంగా పరిగణిస్తారు. కృష్ణ, గోదావరి వంటి దక్షిణ భారత నదులు నది నుండి సముద్రంలోకి వెళ్లే కొద్దీ మరింత పవిత్రమైనవి. అందుకే కృష్ణా, గోదావరి నదుల దిగువ ప్రాంతాలకు ఇరువైపులా కూడా అనేక పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్నానఘట్టాలు కలిగి ఉన్నాయి. ద్వారకా తిరుమల పరిధిలో ఉన్న ప్రాంతం భారతదేశంలోని అగ్రస్థానంలో ఉంది. ఈ 2 గొప్ప భారతీయ నదులైన కృష్ణ, గోదావరి నదులు ఈ ప్రాంతాన్ని పూలమాలగా అలంకరించినట్లుగా మన బ్రహ్మ పురాణం ద్వారా సూచించబడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద తిరుపతి అనే పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళి విరాళాలు ఇవ్వాలనుకునే భక్తులు కొన్ని కారణాల వల్ల అక్కడికి వెళ్ళలేని వారు ద్వారకా తిరుమల ఆలయంలోని వారి విరాళాలు సమర్పణ, పూజలు ఇక్కడ చేస్తూ ఉంటారు. అంటే పెద్ద తిరుపతి మొక్కుకొని అక్కడ ఆరోగ్యం బాగోలేకో, లేకపోతే అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే
పెద్ద తిరుపతి వెళ్ళలేకపోయినా, మొక్కుకుని వెళ్ళలేకపోయినా సరే, స్వామి దయచేసి మమ్మల్ని ఎప్పుడూ కాచి కాపాడు. పెద్ద తిరుపతి రాలేదే, ఈ అనారోగ్య కారణంగా రాలేకపోతున్న కారణం చేత ఇంకో దగ్గరలో ఉన్న ద్వారకా తిరుమల వెళ్ళి నీ యొక్క మొక్కులు తీర్చుకుంటున్నాను అని చెప్పేసి ప్రజలందరూ కూడా వెళ్ళి చిన్న తిరుపతి వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకున్నా సరే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ పరమేశ్వరైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కు చెల్లించినట్లుగానే అక్కడ మనం భావిస్తూ ఉంటాము. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంటే చిన్న తిరుపతిలో గర్భగుడి మహిమ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత అత్యంత స్ఫూర్తిదాయకమైన మంత్రముగ్ధమైన అనుభూతిని పొందుతాం. పౌరాణిక దేవత శ్రీ వెంకటేశ్వరుడు విగ్రహ పరిమాణం వరకు కనిపిస్తాడు. దిగువ భాగంలో భూమిలో ఉన్నట్లు ఊహించబడింది. పవిత్ర పాదాలను బలి చక్రవర్తికి తన రోజువారీ పూజ కోసం పాతాళలో సమర్పించినట్లుగా మనం చెబుతూ ఉంటాం. 11వ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీమద్ రామానుజులచే ప్రతిష్ఠింపబడిన ప్రధాన విగ్రహం వెనుక ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం పూర్తి పరిమాణంతో దర్శనమిస్తుంది. పద్మావతి, నాంచారి అమ్మవార్ల విగ్రహాలు అర్ధమండపంలో తూర్పు ముఖంగా ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠింపబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండుగగా మనకి దర్శనమిస్తాయి. ఆ పక్కనే కుడివైపు అర్ధమండపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, ఆండాల్ అంటే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమ పూజ అక్కడ చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఈరోజు మనం ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి యొక్క ప్రశస్తి గురించి, మనకి తెలియని కొత్త విషయాల గురించి ఈరోజు మనం కొన్ని అంశాల ద్వారా చెప్పుకోవడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రస్తుతం కలియుగ వెంకటేశ్వరుడు అంటే కలియుగ దైవం, మన కలియుగ దైవం. ఏ కోరికైనా సరే న్యాయంగా ధర్మబద్ధంగా మనం శ్రీ వెంకటేశ్వరాయ నమః అంటూ మన ఆరోగ్యాన్ని ఎమ్మడమని, పూర్తి ఆరోగ్యాన్ని, చక్కని చదువును, పిల్లలకి అభివృద్ధి ఇలాంటివన్నీ కూడా మనకి శ్రీ వెంకటేశ్వరుడు కలుగు చేస్తాడనే నమ్మకంతో ప్రతిరోజు కూడా వెంకటేశ్వరు యొక్క నామాలు మనం చదువుకుని ఆ పిల్లలకు కూడా చెప్పి వారికి మనం తగినంత చేయూతనిద్దాం. ఈ రకంగా సూర్య భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తూ పాడి పంటలతోనూ పిల్లా పాపలతోనూ చక్కటి వాతావరణంతోనూ మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ఆశీర్వదిస్తూ, ఇలాంటి భక్తివంతమైన కార్యక్రమాలు కేవలం మీలోనే ఉండిపోకుండా, మీ దగ్గరే ఉండిపోకుండా ప్రజలందరికీ కూడా మన మంచి మాటలు, మన కొత్త విషయాలు అందరికీ తెలియపరచాలి. కాబట్టి మీ వంతు కృషిగా ఒక్కసారి దీన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఈ వాతావరణాన్ని అందరికీ కూడా మీ ద్వారా కలిగించి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మీ ముందు ఇంకా ఉండాలి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. కలియుగ వైకుంఠుడు, కలియుగ ప్రత్యక్ష దేవుడైన మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి ఈరోజు ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి గురించి మనం చక్కగా క్షుణ్ణంగా తెలుసుకున్నాము. రేపటి కార్యక్రమంలో మరొక కొత్త అంశాన్ని తెచ్చి మీ ముందు ఉంచుతాను. మీ శ్రీమన్నారాయణ శర్మ. సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభం భయతు. సకల కార్యాభివృద్ధి సిద్ధం. పార్వతీ పరమేశ్వర స్వామి సమేత ముక్కోటి దేవతల ఆశీర్వాద ఫల సిద్ధం. శ్రీ సీతారామ ప్రభు ఆంజనేయ స్వామి శరణం మమ. శుభమస్తు.